విశాఖ హోటల్ మేఘాలయలో ఒక ఎన్ఆర్ఐ స్త్రీ అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసు సంబంధించి పలు కోణాలు రకరకాలుగా మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అసలు ఎన్ఆర్ఐ మహిళ గత ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజు అయితే విశాఖకు వచ్చింది. విశాఖ వచ్చి ఈ 6వ తారీఖునైతే చనిపోయిన ఆ మహిళా దినోత్సవం రోజు అయితే మొత్తం ఆ మహిళా ఉదంతం అంతా బయటపడింది. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ శ్రీధర్ అంటే ఎవరు, శ్రీధర్ని కలవడానికి ఎందుకు వచ్చింది ఆ మహిళ, అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు, మొత్తం సాక్ష్యాలన్నీ బయటకు రాకుండా మీడియాకి దూరంగా అయితే ఎందుకు ఉంచుతున్నారు, 3 టౌన్ సిఐ రమణయ్య ఎందుకు ఈ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి మనతో పాటు మహిళా చేతన్ కత్తి పద్మ అండ్ టీం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏంటి ఈ కేసు రకరకాల మలుపులు అయితే తిరుగుతుంది, ఏం చెప్తారు మీరు? ఈ కేసు ఒక్క మలుపే తిరిగింది. ఏంటంటే ఆమె చనిపోయింది, అది అనుమానాస్పద మృతి. పోలీసులు దీన్ని రకరకాల మలుపులు తిప్పుతున్నారు. అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల తీరు పరమ అనుమానాస్పదంగా ఉండడం ఈ కేసు యొక్క ప్రత్యేకత, ఆశ్చర్యార్థకం కూడా. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, అదొక విషాదం. ఆమె ఆత్మహత్య చేసుకుందని వెంటనే డిక్లేర్ చేశారు. అంటే 2 డేస్ ఆగిన తర్వాత ప్రెస్ వాళ్ళకి ఉప్పంది, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారని చెప్పి ఆమె చనిపోయింది, ఉరేసుకుని చనిపోయిందని చెప్పి ఒకసారి, మరి ఆ బాత్రూంలో హుక్కు కానీ ఫ్యాన్ కానీ ఏమీ లేవు కదా, ఎలా ఉరేసుకుందంటే కాదు కదా అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి ఒకసారి ఈ రకంగా 3 టౌన్ సిఐ గారు మాటలు మార్చి, తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆమె హ్యాంగ్ చేసుకుందని చెప్పారు. ఆయనకు ఆ కాంపిటెన్సీ లేదు. హ్యాంగ్ చేసుకుందా, ఎవరైనా చంపేశారా అని చెప్పాల్సింది ఏంటంటే ఆమె బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి అటాప్సీ రిపోర్ట్ని తీసుకుని దాని ప్రకారం ఆయన మాట్లాడాలి. డాక్టర్ చేయాల్సిన పని ఆయన చేస్తూ, డాక్టర్ ఇవ్వాల్సిన రిపోర్ట్ అది, ఆ ఉద్యోగం ఈయన చేస్తూ, ఈయన పోలీసు ఉద్యోగం మానేసి కథలు రాసే ఉద్యోగం, కథలు కాకరకాయలను ప్రచారం చేసే ఉద్యోగం ఈయన తీసుకున్నారు. కారణం ఏంటి? ఒక మహిళ చనిపోయింది, మీ ఉద్యోగం ఏంటి? వెళ్ళాలి, ఆ రూమ్లో ఉన్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వివరాలు ఏంటి, ఆ వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు, ఆమెకి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి, లేదా వాళ్ళిద్దరు ఫోన్లు సీజ్ చేయాలి ఇమీడియట్గా, ఆమెది అతనిది. సీజ్ చేసి స్టేషన్కి వచ్చి కూర్చొని ఒక్కసారి కంప్యూటర్లో ఆ వివరాలు చూసుకుంటే చక్కగా కేసు అంతా విడిపోయేది. ఎప్పుడు ఆ పని చేసే ఉంటారు, కానీ వీటిని గోప్యంగా ఉంచాలనుకున్నారు. ఎందుకు ఉంచాలనుకున్నారు అంటే ఏసీపీ గారి స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు కొంచెం ఉన్నత వర్గానికి చెందినటువంటి కుటుంబం, వాళ్ళేమో పరువు తక్కువగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు వివరాలు చెప్పొద్దన్నారు కాబట్టి మేము చెప్పలేదు అని. అంటే ముద్దాయో లేకపోతే బాధిత కుటుంబమో ఏదనుకుంటే అది చట్టమా? కాదు కదా. పేద కుర్రోళ్ళు, తెలిసి తెలియని అమాయకులు అయినటువంటి యువకులు ఏదైనా నేరం చేస్తే వాళ్ళని కొట్టి, వాళ్ళతో నేరం ఒప్పించి, వాళ్ళ మొహానికి ముసుగేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి హంగామా అంతా చేసే ఈ పోలీసులు అంటే ఉన్నత వర్గాలకి మీరు గులాంలా? డబ్బుంటే మీరు వాళ్ళు ఏమైనా క్రైమ్లో పాల్గొన్నా కూడా మీరేం చేయరా, వాళ్ళ గురించి ఏం మాట్లాడరా? అసలు ఇంతకీ ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ భర్త పేరేంటి, ఇతను ఏం చేస్తారు, ఇతను ఊరేంటి, ఇతను ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఈ వివరాలు అసలు ఇప్పటి వరకు రాలేదంటేనే ఈ విషయంలో పోలీసులు ఎంత అనుమానాస్పదంగా ప్రవర్తించారు. ఈ వివరాలే ఇవ్వని వాళ్ళు ఇవాళ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో అతను ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నేను ప్రేరేపించానని చెప్పాడు అంటే ఏ విషయంలో ప్రేరేపించాడు? ఆమెను బెదిరించాడా? డబ్బు కోసం బెదిరించాడా? సెక్షువల్ రిలేషన్ కోసం బెదిరించాడా? లేకపోతే ఆమె రహస్యాలు ఏమన్నా రివీల్ చేస్తానని బెదిరించాడా? లేకపోతే ఆమెకు సంబంధించిన ఫోటోలో వీడియోలో ఏవో తన దగ్గర ఉంటే అవి బయట పెడతానని బెదిరించాడా? ఏంటి బెదిరించాడు? ఏంటి బెదిరించాడని చెప్పడానికి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలని నేను కోరుతున్నాను. ప్రధానంగా పోలీసు ఉన్నతాధికారే ఇది ఆత్మహత్య అని చెప్పి ధృవీకరించడం అయితే జరిగింది. పిఎం రిపోర్ట్ రాకుండా, ఏది సెన్సినల్ బయటపడకుండా ఇది ఆత్మహత్య అని చెప్పి ఎలా డిక్లేర్ చేస్తారు, ఏం చెప్తారు మీరు? ఇది ఆత్మహత్య అని పోలీసులు చెప్తున్నారంటేనే అనుమానం. ఎందుకంటే వాళ్ళు చెప్పకూడదు. పోస్ట్ మార్టం రిపోర్టు, ఇంక్వెస్ట్ రిపోర్టు, కంప్లైంట్తో సహా అన్నీ దగ్గర పెట్టుకొని పోలీసులు తప్పకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది వచ్చింది, అందుకని మేము దీన్ని ఆత్మహత్య అనుకుంటున్నాము, అందుకని దీన్ని ఆత్మహత్య కేసుగా మేము నమోదు చేసాం, అందుకే ఆల్టర్ చేసాం సెక్షన్ అని చెప్పాలి. అసలు ఇప్పటివరకు పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందా అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ అప్పుడే రాదు, కానీ ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ఒకటి వస్తుంది కదా, అందులో ఆమె ఉరేసుకుంటే అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఊపిరాడికి చనిపోయిందే, ఉరేసుకుందనో ఏదో వస్తుంది. మరి ఆ రిపోర్ట్ ఇప్పటివరకు వచ్చిందా రాలేదా? వస్తే ఆ రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలేదు? అదేమి సీక్రెట్ రిపోర్ట్ కాదు కదా. పిఎం రిపోర్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్. సో మీరు దాన్ని ఎందుకు రివీల్ చేయటం లేదు? తర్వాత శ్రీధర్ అనే అతని వివరాలను మీరు ఎందుకు చెప్పరు?
ఒక ముద్దాయికి సంబంధించిన వివరాలు చెప్పడానికి ఉవ్విళ్ళూరే పోలీసులు ఈ కేసులో ఎందుకు, అతని ప్రాంతం ఏంటి, అతను చేసే ఉద్యోగం ఏంటి, అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఈ 229లో ఏం జరిగింది, ఈ 229 అనే రూమ్లో ఇంత మిస్టీరియస్గా జరగడానికి కారణం ఏంటి, ఆమె మృతదేహం ఎందుకు నగ్నంగా ఉంది, తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఉరేసుకుని చచ్చిపోయిందని. అయితే ఆ రూమ్లో బాత్రూంలో ఈమె ఉరికి వేళ్లాడుతుండగా శ్రీధర్ చూశాడా, ఈమెను అతను దించాడా, ఒక్కడు దించాడా, అతను దించాడా, ఆమె మెడలో ఆమె ఏ వస్త్రాన్ని ఉపయోగించో లేకపోతే ఏ తాడు ఉపయోగించి ఉరేసుకుందో అది మీరు ఏమైనా సీజ్ చేశారా? పద్మ గారు, ప్రధానంగా ఈ కేసులో చూస్తే ఒక మహిళ ఆత్మాభిమానం ఉంటుంది, ఒకవేళ చనిపోదామన్నా న్యూడ్గా ఎందుకు ఉంటారు, బట్టలు లేకుండా ఏంటి అసలు, ఇది అత్యుత్సాహం చూపిస్తున్నారు పోలీసు వాళ్ళు, ఆయన మీద అతి అభిమానం అయితే చూపిస్తున్నారు డాక్టర్ శ్రీధర్ మీద. ఏం చెప్తారు మీరు? అభిమానాలు ఎలా పుడతాయండి? డబ్బుల వలన పుడతాయండి. డబ్బు వలన పుడతాయి. మన మీద ఎందుకు లేదు? మన అస్తమానం వెళ్తుంటాం కదా పోలీసు వాళ్ళ దగ్గర, మన మీద ఉండాలి కదా అభిమానం. అభిమానం అనేది పరిచయస్తుల మీద ఉండాలి. పరిచయం లేని వాళ్ళ మీద అభిమానం ఉంది అంటే డబ్బులు ఇస్తే ఉంటుంది. అందుకని ఏంటంటే ఏ మహిళ కూడా చచ్చిపోయేటప్పుడు న్యూడ్గా ఉండాలనుకొని చనిపోదు. అలా చనిపోయింది అంటేనే అది అనుమానాస్పదం. అక్కడ ఏం జరిగింది అనే దాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. అది ముఖ్యంగా నేను సిపి గారిని అపీల్ చేస్తున్నది ఏంటంటే, రమణయ్య అనే సిఐ మీద మీరు యాక్షన్ తీసుకోండి, అతన్ని సస్పెండ్ చేయండి ఫస్ట్. వేరే విచారణాధికారిని ఈ కేసుకు నియమించి నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి సమగ్ర దర్యాప్తు చేసి వివరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. మీ మీద ఉన్న అనుమానాలను మీరే నివృత్తి చేయండి. మాకు అనుమానాలు వస్తున్నాయి, మీ ప్రవర్తన ద్వారా మాకు ఇన్ని అనుమానాలు వచ్చాయి, వీటన్నింటినీ ఇవన్నీ నివృత్తి కావాలంటే పోలీసులు దర్యాప్తు వివరాలని విత్ డాక్యుమెంట్స్. ఆమె ఫోటో ఎందుకండి చూపించకూడదు? ఆమె రేప్ విక్టిమ్ కాదు. ఆమె ఫోటో చూపించలేదు, అతని ఫోటో చూపించలేదు. అసలు చాలా డెడ్ బాడీస్ ఫొటోస్ ఇప్పుడు పేపర్లో వచ్చేస్తున్నాయి, రాకూడదు, ఈ మీద కూడా రాకూడదు అనే నా అభిప్రాయం. కానీ ఒక చెయ్యి ఫోటో వచ్చింది, చెయ్యి ఫోటో వచ్చింది, ఫైల్ ఫొటోస్ ఏమీ ఇవ్వలేదు, చెయ్యి ఫోటో అంటే ఆమె నగ్నంగా ఉంది. నగ్నంగా ఎందుకు ఉంది? ఏ స్త్రీ కూడా ఆత్మహత్య చేసుకునేటప్పుడు నగ్నంగా చేసుకోదు. అందులో ఆమె ఉన్నత చదువు చదివిన వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతుందని అంటున్నారు. పోయి నడిపినా నడపకపోయినా ఉన్నత విద్య అభ్యసించిన మనిషి అనే విషయం తెలుస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తి తన చెస్టిటీని తను కావాలని తను రివీల్ చేసుకోదు కదా. ఇదంతా పచ్చి అబద్ధం, పోలీసులు అల్లిన కట్టు కథ. ఈ కథని ఆపి నిజాలను బయట పెట్టాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా ఈ ఎన్ఆర్ఐ మహిళా కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అసలు నిందితుల్ని బయట పెట్టకుండా మీడియాని అయితే తప్పుదోవ పడుతున్నారు. కంపల్సరీగా ఈ కేసు డీల్ చేస్తున్న 3 టౌన్ సిఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అలాగే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి సిపి గారిని అయితే మహిళా చేతన్ అధ్యక్షురాలు కత్తిపద్మ అయితే కోరుతున్నారు. ఇది ఈ ఎన్ఆర్ఐ మహిళా ఉదంతం. శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.